ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అనేవి ఎంత ముఖ్యమో అవి జరిగే విధానం కూడా అంతే పారదర్శకంగా, అంతే న్యాయబద్ధంగాను అన్ని వర్గాల ప్రజలకు సమాన న్యాయం కలిగే విధంగా ఉండాలనేదే మా ఆలోచన. కానీ నెల్లూరు నగర కార్పొరేషన్ సంబంధించినటువంటి వార్డుల పునర్విభజన జరిగిన తీరు చూసుకుంటే ఎక్కడ కూడా ప్రజల యొక్క అభిప్రాయాలు తీసుకోవడం కానీ, ఎక్కడ కూడా స్థానిక సమస్యలను పరిగణనలోకి తీసుకోవడం కానీ, ఎక్కడ కూడా రిజర్వేషన్ సంబంధించిన అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోకుండా కనీసం జనాభా సమతుల్యతను కూడా పాటించకుండా పునర్విభజన చేశారనే ఆలోచనతోనే ఈరోజు మేము ఒక హైకోర్టుని ఈరోజు ఆశ్రయించడం జరిగింది. గత నెల ఏదైతే ఈ యొక్క డీలిమిటేషన్ సంబంధించినటువంటి గెజిట్ ని ఒక నోటిఫికేషన్ ని నెల్లూరు నగర కార్పొరేషన్ విడుదల చేశారో దాని మీద ఒక డివిజన్ కార్పొరేటర్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ గా నేను నా అభ్యంతరాలను, నా డివిజన్ సంబంధించినటువంటి కొన్ని అభ్యంతరాలను అన్నింటినీ తీసుకొని స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరితో కలిసి కమిషనర్ నందన్ గారిని కలిసి మా యొక్క అభ్యంతరాలను మేము తెలియజేయడం జరిగింది. మీరు ఏ విధంగా ఈ యొక్క పునర్విభజన చేశారు సార్, కనీసం ఎవరిదైనా మాట్లాడారా, ఎక్కడైనా స్థానిక సమస్యలని పరిగణలోకి తీసుకోవాలని అడిగితే మేము 2011 సెన్సస్ ప్రకారం చేసామని చెప్పి ఆయన క్లియర్ గా చెప్పాడు. 2011 సెన్సస్ ప్రకారం జరిగితే కేవలం టార్గెటెడ్ గా కొన్ని వార్డులు మాత్రమే, ఎక్కడైతే క్రిస్టియన్స్, మైనారిటీలు, ఎస్సీ ఎస్టీలు, బడుగు బలిగిన వర్గాలు ఉన్నటువంటి ఏరియాల ప్రాంతాలు మాత్రమే ఇందుకు టార్గెట్ చేశారు. ఆ రిప్రజెంటేషన్ ఇచ్చే రోజు దాదాపు 3 వారాల పైన అవుతున్నప్పటికీ కూడా నాకు ఈ రోజు దాకా కూడా ఒక స్థానిక కార్పొరేట్ అయినటువంటి నాకే ఈ రోజు దాకా కూడా దాని మీద సమాధానం కానీ దాని మీద జవాబు చెప్పే పరిస్థితి లేకపోయింది అంటేనే అర్థం చేసుకోవచ్చు అధికార పార్టీ నాయకుల కన్సర్న్లలో ఏ విధంగా అధికారులు పనిచేస్తున్నారు అనే దానికి ఒక నిదర్శనం తెలియజేస్తా ఉన్నా. అందుకనే అధికార పార్టీ నాయకులకు కొమ్ము కాసే ఈ అధికారుల మీద నమ్మకం లేకే ఈ నెల 15వ తారీఖున నేను హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. నాకున్న అభ్యంతరాలను, మరి ముఖ్యంగా మిగిలిన డివిజన్ లో ఉన్నటువంటి అభ్యంతరాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని హైకోర్టు మేము చట్టపరంగా మేము ఆశ్రయించడం జరిగింది. మేము వివరించిన ప్రతిదీ కూడా కోర్టు పరిగణలోకి తీసుకొని ఈ యొక్క అస్తవ్యస్త విభజన అయితే జరిగిందో ఇవన్నీ సరిచేసేదాకా మీరు ఇచ్చినటువంటి డీలిమిటేషన్ ఏదైతే ఉందో దాన్ని ప్రస్తుతానికి ఆపమని చెప్పి హైకోర్టు స్టే ఇవ్వడం అనేది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయంగా నేను మీడియా ముందు ప్రవేశపెడతా ఉన్నా. ఇలాంటి అస్తవ్యస్త విధంగా చేసేసి అధికారులు అడ్డు పెట్టుకొని ఎలక్షన్ చేయాలనుకోవడం మీ యొక్క అవివేకం అని తెలియజేస్తా ఉన్నా. పారదర్శకత మీరు విలువిస్తారని మీకు అనిపిస్తే 22% పైగా ఎస్సీలు ఉన్నటువంటి ఈ జిల్లాలో ఎస్సీలు ఏదైతే ఉన్నారో వాళ్ళని రాబోయే ఎన్నికల్లో ఒక మేయర్ అభ్యర్థిగా ప్రకటించే దమ్ము ధైర్యం ఈ ప్రభుత్వానికి ఉందని నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. ఎందుకు ఈ విధంగా కేవలం ఒక కొంతమంది కళలో ఆనందం చూడడానికి మాత్రమే మీ యొక్క అస్తవ్యస్త విభజన జరిగిందని చెప్పడానికి ఈ రోజు హైకోర్టు ఇచ్చినటువంటి స్టే ఒక నిదర్శనం తెలియజేస్తున్నా. నిజంగా మంత్రి నారాయణ గారి 2 సంవత్సరాల్లో మీ అభివృద్ధి మీద మీకు నమ్మకం ముందుంటే మీరు స్మార్ట్ సిటీ చేసేసారని చెప్పేసి మీరు ప్రకల్పాలు పలుకుతున్నారు కదా, మీరు నిజంగా అలాంటి ఆలోచన చేస్తుంటే మీరు ఎందుకు ఇంత అస్తవ్యస్త విభజనకు పాల్గొంటున్నారని అడుగుతా ఉన్నా. మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో. అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స, నిష్ణాతులైన వైద్య నిపుణులు, మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు, న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో. అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించుదురు. మరిన్ని వివరాలకు 086135003551 ను సంప్రదించండి. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, NH5, చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్, నెల్లూరు.